బెంగుళూరులోని మార్తాళ్లి మనందరికీ తెలిసినటువంటి ప్లేస్ కదా! ఈ ప్లేస్ పోలీస్‌కి మొన్న సోమవారం నాడు ఉదయం ఒక ఫోన్ కాల్ వచ్చింది. అతుల్ సుభాష్ అనేటువంటి ఇంటికి పక్కింట్లో ఉండేటువంటి వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. ఈ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వెళ్లి తలుపు ఓపెన్ చేసి డోర్ ఓపెన్ బలవంతంగా డోర్ ఓపెన్ చేయంగానే కనిపించింది ఏంటంటే క్లియర్ కట్‌గా జస్టిస్ ఈజ్ డ్యూ అని ఒక పేపర్ మీద రాసుకుంది. అంటే న్యాయం ఇంకా జరగాల్సి ఉంది అనేసి రాసుకొని తనని తాను ఇట్లా చేసుకున్నాడు. అంటే బలవన్మరణం అనే పదం ఎందుకు ఎక్కువగా వాడతాను ఇక మీదట. ఎందుకంటే ఆ పదం ఉంటది కదా! అసలైనటువంటి పదం. ఇంగ్లీష్‌లో సూతో స్టార్ట్ అవుతది. తెలుగుతో ఆత్మతో స్టార్ట్ అవుతది. ఆ పదాన్ని వాడినప్పుడు యూట్యూబ్ చాలా ఇష్యూస్ క్రియేట్ చేస్తుంది. అందుకని బలవన్మరణం అనే వాడదలుచుకున్నా దీనికి. అండ్ ఈ వీడియోకి సంబంధించి చాలా రీసెర్చ్ చేసి చేయడం జరుగుతుంది. ఒక 200, 300 లైకులు ఇవ్వడం కుదిరితే ఒక 200 లైకులు ఇవ్వండి ఈ వీడియోకి. చాలామంది చూస్తున్నారు కాబట్టి లైక్స్ ఇచ్చేసేయండి. నాకు హెల్ప్‌ఫుల్ ఉంటది. యూట్యూబ్ ఎక్కువ మందికి పంపిస్తది తద్వారా వీడియో. అయితే ఇతను ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి వ్యక్తి. బెంగుళూరులో సాఫ్ట్‌వేర్‌లో ఒక బిగ్గెస్ట్ పొజిషన్‌లో ఉన్నాడు. ఒక కంపెనీకి దాదాపు డైరెక్టర్ పొజిషన్‌లో ఉన్నటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి ఈ రకంగా చనిపోవడం, తనని తాను ఇట్లా బలవన్మరణానికి పాల్పడమే కాకుండా అతను రాసినటువంటి లెటర్ 21 పేజీల ఏ4 షీట్ సైజు ఫ్రంట్ అండ్ బ్యాక్ 21 పేజీలు రాశాడు. దాంట్లో అతను వేసిన బిగ్గెస్ట్ ఎలిగేషన్ అతని వైఫ్ మీద, అతని వైఫ్ కేసుని డీల్ చేసినటువంటి జడ్జ్ రీతా అనేటువంటి జడ్జి మీద. అతని వైఫ్ ఈ మధ్య కాలంలో విమెన్ ఎంపవర్మెంట్ అనేటువంటి ఒక బోర్డు పెట్టుకుని దారుణమైనటువంటి అన్యాయాలకి చేస్తున్నారు చాలామంది ఆడవాళ్ళు. నిజంగా డొమెస్టిక్ వైలెన్స్ వల్ల ఎంతోమంది ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి తీసుకొచ్చినటువంటి చట్టాలను ఉపయోగించుకొని భర్తల మీద కక్ష సాధిస్తూ, వాళ్ళని డబ్బుల కోసం వేధిస్తూ, వాళ్ళని తీవ్రమైనటువంటి మనస్తాపానికి, మానసిక ఒత్తిడికి తయారు చేస్తూ ఈరోజు ఇతను చనిపోవడానికి కారణమైంది అతని వైఫ్. ఇతని వైఫ్ ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు పెళ్లి చేసుకొని, పెళ్ళైన దగ్గర నుంచి కూడా అతన్ని ఏదో రకంగా వేధిస్తూ అల్టిమేట్‌గా నాకు భరణం కావాలి. అలిమోనీ అంటాం కదా! ఈ అలిమోనీ కావాలి, నాకు భరణం కావాలి, ఇస్తావా సస్తావా అని చెప్పి కూర్చొని అతనికి సంబంధించినటువంటి ఆస్తులన్నీ వీలైనంత ఎక్కువగా లాక్కొని, అతని ఇంట్లో అమ్మాయిని కొట్టకపోయినా చిత్రహింసలు పెట్టాడంటూ ఫేక్ కేసులు పెట్టి అంటే లా ఉంది. ఆడవాళ్ళు ఎంత బిగ్గెస్ట్ లా ఉందంటే ఆడవాళ్ళకి ఒక వ్యక్తి వెళ్ళి నేనే ఇలా చేశాను, ఏదన్నా అటెంప్ట్ చేశాను, అటెంప్ట్ చేశాను అని గనక చెప్తే వెంటనే అరెస్ట్ చేస్తారు. తర్వాతే వాళ్ళకి సంబంధించి నిజంగా జరిగిందా లేదా, నా వల్లే జరిగిందా, ఈ టెస్టులు ఉంటాయి అవన్నీ చేస్తారు. అంత అంత స్ట్రాంగ్‌గా ఉంటది లా. ఏది మ్యూచువల్ కన్సెంట్‌తో చేసినా సరే, కన్సెంట్‌తో చేసినా సరే ఆ అమ్మాయిలు అట్లాంటి కంప్లెయింట్ ఇస్తే గనక అయినా సరే నా మీద నాకు శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. అంత స్ట్రాంగెస్ట్ లాస్ ఉన్నాయి ఈ దేశంలో. కాబట్టి వాటి నుంచి మగవాళ్ళని ఎట్లా కాపాడాలనేది ఆలోచించాల్సి ఉంటుంది ప్రభుత్వాలు కూడా. కానీ దాని గురించి తెలిసిందాగా దేశంలో ఏ సమస్య అయినా ఓటుకు సంబంధించి మాత్రమే వీళ్ళు చేస్తారు. ఇది పీక్కి వెళ్ళిపోయి ఇట్లాంటి అతుల్ సుభాష్ ఇంకో మ్యాటర్ ఉంది చెప్తా. ఇట్లాంటి అతుల్ సుభాష్లు ఎంతోమంది చనిపోయారు ఆల్రెడీ. ఇంకా ఎంతోమంది చనిపోగా మగాళ్ళందరూ తిరగబడి పీక్ పొజిషన్కి వెళ్తే అప్పుడు నిజంగా ఉపయోగపడేటువంటి థింగ్స్ని వీళ్ళు చేస్తారు. గతంలో ఆడవాళ్ళందరూ తిరగబడకపోయినా గత ప్రభుత్వాలు మంచివి. ఆ గతంలో ఉన్న కాంగ్రెస్‌లో అయినా, అంతకుముందు ఉన్న బీజేపీలో అయినా కాస్త బుర్ర ఉండి పరిస్థితులను అర్థం చేసుకునేటువంటి ప్రభుత్వాలు కాబట్టి ఆడవాళ్ళ కోసం తీసుకొచ్చాయి. కానీ వాటిలో కూడా లూప్ హోల్స్ ఉన్నప్పుడు వాటిని కూడా సరిచేయాలి. ఇతను చనిపోయేటప్పుడు మై లాస్ట్ విషెస్ అనేసి ఒక పెద్ద లెటర్ రాశాడు. నిజంగా చదువుతున్న నాకు ఏడుపొచ్చింది. ఫస్ట్‌ది తెలుగులో అంటే ఇంగ్లీష్‌లో తెలుగు మిక్స్ చేసి చెప్తా. ఆల్ మై కేస్ హియరింగ్ షుడ్ హ్యాపెన్ లైవ్ అంటే ఇతనికి ఇక మీదట ఇతని చావు తర్వాత జరగబోయేటువంటి కేసుకి సంబంధించినటువంటి అన్నీ కూడా లైవ్ హియరింగ్ జరగాలి. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు చూడాలి. నా కేసు ద్వారా ఇండియన్ లీగల్ సిస్టంలో ఆడవాళ్ళకి సంబంధించి ఎంత ఫేవర్ జరుగుతుంది, మగవాళ్ళకి ఎంత తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది, ఆడవాళ్ళు చాలామంది, అందరూ కాదు, ఆడవాళ్ళు చాలామంది దీన్ని ఎట్లా మిస్యూజ్ చేస్తుంది ప్రపంచానికి నా కేసు ఒక ఉదాహరణ కావాలంటే చనిపోయేటప్పుడు ఇవన్నీ ఆలోచించాడంటే ఎంత మానసిక శోభకు గురై ఉంటాడు. అమ్మ నాన్న గురించో, పిల్లల గురించో, భార్య గురించో, ఫ్రెండ్స్ గురించి ఇవన్నీ కాదు. ఈ దేశంలో జరుగుతున్నటువంటి తీవ్రమైన లీగల్ సిస్టమ్ని ఎంత దారుణంగా మిస్యూజ్ చేస్తున్నారు ఉమెన్ అనే దాని గురించి చనిపోతున్నప్పుడు కూడా ఆలోచించాడంటే ఒకసారి చూడండి, మైండ్ పోతుంది అసలు అబ్బాయి ఆలోచించిన విధానానికి. రెండోది, నేను రాసినటువంటి ఈ బలవన్మరణ లేఖ అంటే నోట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వీడియోలు కూడా ఇచ్చాడు. అంటే మనం అప్లోడ్ చేయడం కుదరదు కానీ అవి కూడా యూట్యూబ్ ఇష్యూస్ కిందకి వస్తాయి. వీడియో కూడా అతను రిలీజ్ చేశాడు. టీవీ ఛానల్స్లో కూడా వచ్చింది. కొన్ని ఛానల్స్ అప్లోడ్ చేయని అతని పేరుకి కొట్టండి ఉంటాయి. వీడియోస్లో అన్నీ కూడా నా స్టేట్మెంట్ కింద మీరు కన్సిడర్ చేయాలి, ఆ ఎవిడెన్స్ కింద కన్సిడర్ చేయాలి. మూడోది, రీతా కౌశిక్ యాజ్ ఎ జడ్జ్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఇందాక చెప్పేది రీతా అనేసి ఒక జడ్జి ఉత్తరప్రదేశ్లో ఉంది. ఆవిడ గురించి ఈ వీడియోలో చెప్పాడు, లెటర్స్లో రాశాడు. ఆ కేసెస్ గురించి రాస్తూ ఆవిడ ఏ రకంగా తన భార్యకి హెల్ప్ చేసింది ఈ కేసెస్లో, తన పరిస్థితి అర్థం చేసుకోకుండా అనేది క్లియర్గా రాశాడు. సో ఆమె ఒక పెద్ద ఉత్తరప్రదేశ్లో బిగ్గెస్ట్ జడ్జి కాబట్టి ఇవన్నీ నాకు సంబంధించిన కేసు అన్నీ ట్యాంపర్ చేసేటువంటి అవకాశం ఉంది ఆవిడ. కాబట్టి మీరు ఆవిడ్ని కూడా ముందే దృష్టిలో పెట్టుకుని ఆవిడ తగ్గట్టు
ఈ ఉత్తరప్రదేశ్ కంటే బెంగుళూరులో కోర్టులు బెటర్‌గా పనిచేస్తాయని నమ్ముతాను. కాబట్టి ఇక్కడే నాకు పోలీస్ కస్టడీ గాని అవి జరగాలి అని ఈవేళ కేసుకి సంబంధించి మ్యాట్రిమోనియల్ కేస్ ఫైల్డ్ అప్ బై జడ్జ్ హిస్ వైఫ్ అనేసి ఆహ్, ఒక బార్ అండ్ బెంచ్ ఉంది గదా! వెబ్‌సైట్ వాళ్ళకి సంబంధించి లింక్ కూడా ఇచ్చాడు. అలాగే నా నా పాపో, బాబో మై చైల్డ్ అన్నాడు. పాపో, బాబో వాళ్ళ యొక్క కస్టడీని నా పేరెంట్స్‌కి మాత్రమే ఇవ్వండి. వాళ్ళైతేనే ఆ పిల్లని లేదా పిల్లాడిని విలువలతో పెంచుతారు అనేసి 4 పాయింట్, 5 పాయింట్ రాశాడు. 5 పాయింట్ చాలా బాధాకరం. నా భార్యని గాని, నా భార్య తల్లిదండ్రులను గాని, నా శవం దగ్గరికి కూడా రానివ్వకుండా రాశాడు. అసలు ఎంత బాధేస్తే రాసాడో పాపం అతను అట్లా. అండ్ ఆహ్ నన్ను ఈ రకంగా దారుణంగా నన్ను వేధించినటువంటి వ్యక్తులు వాళ్ళకి శిక్ష పడే వరకు కనీసం ఈ అస్థికలు కలుపుతారు కదా! ఈ అస్థి విసర్జన గూడా చేయకండి. అస్థికలు కలపకండి. నావి పొరపాటున గూడా ఫైనల్ జడ్జిమెంట్‌లో కొన్నాళ్ళు నడుస్తది కదా! కేసు 2 ఏళ్ళో, 5 నెలల్లో, 10 సంవత్సరాలు నడుస్తది గదా! ఇదంతా రాసుకొచ్చాడు. నడిచిన తర్వాత గనక అప్పటికి లాస్ట్‌కి ఈ జడ్జిమెంట్ గనక ఆ అమ్మాయికి ఫేవర్‌గా అంటే ఆ అమ్మాయి ఎటువంటి తప్పు చేయలేదు నా భార్య అనొస్తే, అదే కోర్టుకున్నటువంటి వెనక పక్క డస్ట్‌బిన్‌లో నా అస్థికలు పడేయండి అని రాశాడు. ఆహ్, నన్ను ఎంతగా అయితే టార్చర్ పెట్టారో వీళ్ళకి సంబంధించి బిగ్గెస్ట్ పనిష్మెంట్ ఏమైనా ఉంటే అది ఇవ్వండి అనేసి రాశాడు. ఇప్పటికైనా సరే ఈ దేశం యొక్క జ్యుడిషియరీ మేలుకోవాలి, నిద్ర లేవాలని రాశాడు. అట్లాగే ఇందులో ఒక చిన్న సెటిల్మెంట్ గాని, ఒక చిన్న మీడియేషన్ గాని ఇప్పుడు కోర్ట్ కేసుల్లో ఎక్కువగా మీడియేషన్‌లు నడుస్తూ ఉంటాయి. సెటిల్మెంట్‌లు నడుస్తూ ఉంటాయి. డబ్బు పరంగా నడుస్తూ ఉంటది. సో, అట్లాంటివి ఒక్కటి కూడా జరగడాన్ని నేను ఒప్పుకోను. ఎంత సీరియస్‌గా ఆలోచించాడు అసలు ఎంత డీప్‌గా ఆలోచించాడు. ఏమైనా జరగొచ్చు రేపు పొద్దున గాని. ఆహ్, అండ్ నా వైఫ్ ఒక చోట మై వైఫ్ అని రాస్తూ బ్రాకెట్‌లో నైఫ్ అని రాశాడు. మై వైఫ్ షుడ్ నాట్ బి అలౌడ్ టు విత్‌డ్రా ఎనీ కేసెస్. అంటే ఇదివరకు గతంలో పెట్టినటువంటి కేసులన్నీ కూడా విత్‌డ్రా చేసుకోవడానికి వీల్లేదు ఆమె. కంటిన్యూ చేయాలి ఇవన్నీ అని పెట్టాడు. అయితే అక్కడ మై వైఫ్ షుడ్ నాట్ విత్‌డ్రా అని రాశాడు కదా! మై వైఫ్ పక్కన నైఫ్ అని పెట్టి రాశాడు. కనపడుద్దో కనపడదో? సరే కనపడట్ల. అలా రాశాడు. చాలా బాధేస్తుంది. నేను సంతోషంతో నవ్వేది కాదు. అతని బాధను చూసి అక్కడ కూడా అతను సర్కాజం వాడాడని నవ్వుతున్నా. ఐ ప్రిడిక్ట్ దట్ మై వైఫ్ విల్ నౌ స్టార్ట్ బ్రింగింగ్ మై చైల్డ్ టు కోర్ట్ టు గెయిన్ సింపతి. నాకు రేపొద్దున్న నుంచి చూడనమ్మా ఎంత ఆలోచించాడు. రేపొద్దున్న నుంచి నేను నేను బలవన్మరణానికి కాల్పనటువంటి ఈ కేసులో కేసు ఫైల్ అయినప్పుడు నా భార్య కోర్టుకి బిడ్డను తీసుకొస్తూ ఉంటుంది. అది కేవలం సింపతిని గెయిన్ చేసుకోవడానికి తీసుకొస్తే ఇక దాన్ని ఎవరో నమ్మకం అని కూడా రాశాడు. నా పా నా నా ముసలి పేరెంట్స్ ఇవన్నీ భరించలేక తప్పించుకోవాలని బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఈ సిస్టమ్ అయినా అర్థం చేసుకొని వాళ్ళకి సపోర్ట్‌గా నిలవండి అనేసి రాశాడు. అండ్ ఒక ఎన్‌జీఓతో ఇతను అసోసియేట్ అయ్యి ఉన్నాడు. ఈ ఎన్‌జీఓ ఏంటంటే భార్య బాధితుల సంఘం. భర్త బాధితుల సంఘాలు ఉంటాయి. అట్లాగే భార్య బాధితులు ఉండాలి. ప్రతి జెండర్‌కి ఉండాలబ్బా! ఎంతసేపు మగాళ్ళు మాత్రమే వేధిస్తారనుకోవడం తప్పు. ఆడవాళ్ళు కూడా వేధించేవాళ్ళు ఉంటారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎంతోమంది ఈ వరకట్నం అంటున్నా. ఈ అలిమోనీ కోసం, భరణం కోసం వేధించేవాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది మన కోర్టులు, మన జ్యుడిషియరీ ఎంతసేపు ఓట్ల గురించి ఆలోచిస్తే గాని మనుషుల బాధలు అర్థం చేసుకోవు కాబట్టి అవి వర్కౌట్ అవ్వట్లేదు గానీ, నిజంగా అయితే ఎంతోమంది మగాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎంతోమంది ఆడోళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎవరి ఆపోజిట్ జెండర్ వల్ల. కొంతమంది మగాళ్ళు ఇలాంటి ఈ దారుణమైనటువంటి మెంటాలిటీతో ఉంటారు. కొంతమంది ఆడోళ్ళు దారుణమైనటువంటి మెంటాలిటీతో ఉంటారు. వీళ్ళ వల్ల ఎంతోమంది ఆడోళ్ళు అటు, ఎంతోమంది మగాళ్ళు ఇటు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎంపవర్మెంట్ అనేటువంటి బోర్డులు పెట్టుకొని సిగ్గులేని కుక్కలు, ఈ ఫెమినిజం అనేటువంటి బోర్డు పెట్టుకుని కుక్కలు ఇవన్నీ ఫేక్ ఫెమినిజాలు. ఇవి ఫెమినిజం ఎందుకు అవుద్ది? ఇది ఎంపవర్మెంట్ ఎందుకు అవుద్ది? అసలు విమెన్ ఎంపవర్మెంట్ అంటే ప్రతి ఆడపిల్ల చక్కగా చదువుకోగలగడం, వాళ్ళ హక్కుల్ని వాళ్ళు జాగ్రత్తగా పొందగలగడం, ఉద్యోగ ప్లేస్‌లో సేఫ్‌గా, సెక్యూర్డ్‌గా ఉండగలగడం, ధైర్యంగా ముందుకు వెళ్ళగలగడం, దేశానికి సంబంధించినటువంటి అన్ని అంశాల్లో ఎకానమీ డెవలప్‌మెంట్ వాళ్ళు ఉండగలగడం. అది ఎంపవర్మెంట్ అంటే. దీన్ని ఎంపవర్మెంట్ అనేటువంటి బోర్డు పెట్టుకున్న కుక్కను ప్రతి ఆడకుక్కని ఇరక్కొట్టాలి పట్టుకొని. ఇలాంటి దాన్ని ఫెమినిజం అనుకున్నటువంటి మూర్ఖుల్ని చెప్పుతో కొట్టదు. ఇదంతా ఫేక్ ఫెమినిజం. ఇది సూడో ఫెమినిజం. ఫెమినిజం అంటే ఈక్వాలిటీ కోసం పోరాటం చేసేది. అది విమెన్ ఈక్వాలిటీ కావచ్చు, ఇలాంటి విషయాల్లో మెన్ ఈక్వాలిటీ కోసం ఆమె ఫెమినిస్ట్. సో నేను ఖచ్చితంగా ఈ విషయంలో ఈ అబ్బాయిని సపోర్ట్ చేసి మెన్‌కి తగ్గట్టు ఈక్వల్‌గా లా ఉండాలి అనే దానికోసం నేను ఈరోజు మాట్లాడుతున్నాను. ఇదే ఫెమినిజం. ఇది ఖచ్చితంగా ఆడవాళ్ళ కోసం మాత్రమే ఫెమినిజం కాదు. ఈక్వాలిటీ కోసం పోరాటం చేసేదే ఫెమినిజం. అది జెండర్‌తో సంబంధం ఉన్నటువంటి విషయం కాదు. ఎక్కువగా ఓవర్ ద డెకేడ్స్, సెంచరీస్ ఇబ్బంది పడింది ఆడవాళ్ళు కాబట్టి ఫెమినిజం అనగానే ఫస్ట్ ఇనీషియల్‌గా ఫీమేల్స్ గురించే వస్తది. ఆ తర్వాత మేల్స్ గురించి వస్తది. అంతే తప్ప ఫెమినిజం ఆర్ వుమెన్ ఎంపవర్మెంట్ ఈస్ నాట్ అగైన్స్ట్ మెన్. అలాంగ్ విత్ మెన్ ముందుకెళ్ళడం కోసం జరిగేటువంటి థింగ్స్. వాటి కోసం లాస్ ఏవైతే ఉన్నాయో వాటిని దుర్వినియోగం చేసుకున్నటువంటి వాళ్ళు ఆడైనా మగైనా జుట్టు పట్టుకుని ఈడ్చి రోడ్డు మీద తీసుకొచ్చి వీళ్ళకి సరైనటువంటి శిక్ష పడేలా చేయాలి. ఇట్లాంటి అతుల్ సుభాష్లు ఇంకొకళ్ళు రాకూడదు ఈ దేశంలో అని కోరుకుందాం. వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియో పంపించండి. చాలా రీసెర్చ్ చేసి వీడియో చేసా. ఒక 200 లైక్లు అడుగుతున్నాను అంతే, మిమ్మల్ని దయచేసి ఇవ్వండి.